అశ్విని, అశ్విని, బామ్మేది? అని గట్టిగట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు శంకర్. ఏంటండి ఆ గావు కేకలు? అంటూ హాల్లోకొచ్చింది అశ్విని. గావు కేకలు, ఆవు కేకలు కాదే. ముందు బామ్మ ఎక్కడుందో చెప్పు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు శంకర్. కొంపలు మునిగిపోయినట్టు ఎందుకంత ఆవేశపడుతున్నారు? బామ్మ ఇంట్లో లేదు. కామాక్షి గారమ్మాయి పుష్పవతి అయితే అక్షింతలు వేయడానికి వెళ్ళింది అందామె. దీనికి అందరిళ్ళల్లో అక్షింతలెయ్యాలని చెయ్యి దుర్దే తప్ప, ఇంట్లో సగం పెళ్ళయి కూర్చున్నోడు ఒకడున్నాడన్న పట్టింపు ఉందా? అసలు వాడి సంగతేంటి? వాడేం చేస్తున్నాడు? వాడి పెళ్లి మళ్ళీ ఎప్పుడు చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా అక్షింతలు పట్టుకొని ఇల్లమ్మట తిరుగుతుందా? అని కోపంగా అరిచాడు. బామ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నారేంటి? ఇదంతా మీ బామ్మ వచ్చాక చూపించండి. ఆవిడ ఉన్నప్పుడు మాటలు రావు. లేనప్పుడు మాత్రం కేకలొస్తాయి అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసి లోపలకు వెళ్ళిపోయింది అశ్విని. భార్య వంక చిరాకుగా చూస్తూ నా పాటికి నేను అరుస్తుంటే కనీసం ఏంటి, ఏమైంది అని అడక్కుండా నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి అని మళ్ళీ అరిచాడు శంకర్. చెప్పండి మహానుభావా, ఏంటి అంటూ తల మాత్రం వెనక్కి తిప్పి అడిగిందామె. శంకర్‌లో ఆవేశం ఊగిపోతుంటే ఆ సుధీర్‌గాడి సిస్టర్ పూజిత లేదూ? ఆ అమ్మాయి మన మనోజ్ వెంట పడుతుందంట. వాణ్ణి చంపుతానని బెదిరించిందంట కూడా అని పళ్ళు కటకటాలాడిస్తూ చెప్పాడు. భర్త మాటలు వినగానే పూర్తిగా వెనక్కి తిరిగి దీర్ఘంగా నిట్టూర్చింది అశ్విని. అమ్మాయి బాగుంది కదా అని ముద్దు పెట్టేసుకుంటే మరి బెదిరించకేం చేస్తారు? అని సాగదీస్తూ అడిగిందామె. అశ్విని అన్న మాటలు వింటూనే షాకై గుడ్లప్పగించి చూస్తూ ఏంటీ? మనోజ్, మన మనోజ్ పూజితని ముద్దు పెట్టుకున్నాడా? అని నమ్మశక్యం కానట్టుగా అడిగాడు శంకర్. భర్త ముఖంలోని అపనమ్మకాన్ని చూసి నుదురు కొట్టుకుంది అశ్విని. అతని దగ్గరికెళ్ళి లోగొంతులతో సగం సగం తెలుసుకొని మీ తమ్ముడు శ్రీరామచంద్రుడు అనుకోకండి. అయినా అసలు పూజిత మనోజ్‌ని బెదిరించిందని, ఆ అమ్మాయే మనోజ్ వెంట పడుతుందని మీకెవరు చెప్పారు? అని అడిగింది అశ్విని. శంకర్ ఆమె అడిగిన దానికి జవాబు చెప్పకుండా, మనోజ్ పూజితని ముద్దు పెట్టుకున్నాడని నీకెవరు చెప్పారో చెప్పు ముందు అని దబాయింపుగా అడిగాడు. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? అందామె. అంటే ఏంటి? ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానా? అని మళ్ళీ కోపం వచ్చేస్తుంటే ఎదురడిగాడు శంకర్. అబ్బా! నేనలా అనలేదండి. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? నా కళ్ళతోనే నేనే చూశాను అందామె. నిజమా? నువ్వే చూసావా? ఎప్పుడు? మరి నాకెందుకు చెప్పలేదు? అంటూ అనుమానంగా కళ్ళు ముడిచి చూశాడు శంకర్. అదే ఆ రోజే మీ తమ్ముణ్ణి పెళ్ళికొడుకుని చేసిన రెండో రోజు. జరిగిందేదో జరిగిపోయిందిలే. పాపం ఆ అమ్మాయిని అందరి ముందు రచ్చ చెయ్యడమెందుకని చెప్పలేదు అని గుర్తు చేసుకుంటూ చెప్పిందామె. నువ్వు చెప్తున్నది నిజమేనా? అని ఇంకా నమ్మకం కుదరనట్టుగా అడిగాడు శంకర్. అయ్యో రామా! ఆ అమ్మాయి గింజుకుంటున్నా మీ తమ్ముడు వదిలితేనా? అయినా మనోజ్ ప్రవర్తన నచ్చకే పూజిత మనకి చెప్పపెట్టకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటికి తనంతట తనే ఈ విషయం నాతో చెప్తుందేమో అని ఆ రోజు హాస్పిటల్లో అడిగాను కూడా. ఏమని చెప్తుంది? ఇది చెప్పుకునేంత ఘనకార్యమా? అని పూజిత మీద జాలిపడుతూ అంది అశ్విని. అయితే మన మనోజే పూజితని ముద్దు పెట్టుకున్నాడా? ఎక్కడ? ఎక్కడ పెట్టాడు ముద్దు? అని కోర్టులో లాయర్ ప్రశ్నించినట్టుగా ఆరనిండిన కుతూహలంతో అడిగాడు శంకర్. ఆ ప్రశ్న వినగానే మూతి బిగించి చిరుకోపంతో భర్త వంక చూసింది అశ్విని. అరిచేతిని పెదవులకి అడ్డుగా పెట్టుకుంటూ చిచి, సిగ్గు లేకపోతే సరి. ఎక్కడ పెడితే ఏంటి? పెట్టాడా లేదా అన్నది కావాలి గాని, మీరు విషయాన్ని పక్కదారి పట్టించకండి. ముందు అసలు విషయం చెప్పండి. పూజిత మనోజ్ వెంట పడుతుందని, మనోజ్‌ని చంపుతానని బెదిరించిందని మీకెవరు చెప్పారు? అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని. ఇంకెవరు చెబుతారు? మనోజ్ గాడే చెప్పాడు.
వాడు చేసింది దాచేసి, ఆ అమ్మాయి చేసింది మాత్రం చెప్పినట్టున్నాడు అంటూ నీరసంగా నిట్టూర్చాడు శంకర్. భలేవారే మీరు! ఎవరైనా నేనే తప్పు చేశానని చెప్తారా? చూసింది నేను చెప్పాను. విన్నది మీరు చెప్పారు. ఏం జరిగి ఉంటుందో ఇక మీరే ఊహించుకోండి అని రాబోతున్న నవ్వుని లోలోపలే ఆపుకుంటూ అంది అశ్విని. అంటే అశ్విని, ఇప్పుడు ఆద్రిజ, మనోజు, పూజిత ఎవరు ఎవరి వెంట పడుతున్నట్టు? మరిప్పుడు బామ్మకేం చెప్పాలి నేను? అని తికమకగా అడిగాడు. ఆ మాటలు వినగానే కళ్ళెగరేస్తూ ఏమని చెబుతారు? చెప్పమని మిమ్మల్ని బామ్మేమైనా అడిగిందా ఏంటి? అందామె. బామ్మకేం చెప్పొద్దు అన్న గూఢార్థంతో ఉన్న అశ్విని మాటలు వినగానే గందరగోళంలో పడ్డాడు శంకర్. ఏం చెయ్యాలో తెలియనట్టు ఉన్న చోటే కుర్చీలో కూలబడి, అది కాదే అశ్విని. మరి వాడి పెళ్ళి ఉహుం, ఇంతకు ముందే మనోజ్‌కి పూజిత ఫోన్ చేసింది. వాడిని కలవమంటుంది. వీడేమో కలుస్తానన్నాడు. మరి ఆత్రిజ? అయితే బామ్మకేం చెప్పొద్దంటావా? ఇవన్నీ అసలు చెప్పొద్దా? అని గజిబిజి పడుతూ అయోమయంగా అడిగాడు. నాకు తెలిసింది కొంచెం. మీకు తెలిసింది మరీ కొంచెం. ఈ కొంచెం కొంచెం తీసుకెళ్ళి బామ్మకి చెప్పి మధ్యలో మీరు బుక్కయిపోమాకండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం అని తన పనైపోయినట్టు వంటగది వైపు వెళ్ళిపోయింది అశ్విని. ఏం జరిగిందన్నది పూర్తిగా తెలియక తనకు తెలిసిన దాన్ని బామ్మ కర్పూర కళాదేవితో చెప్పలేక, మింగలేక కక్కలేక అన్నట్టు మూతి ముడుచుకొని కుర్చీలో కూర్చున్నాడు శంకర్. సాయంత్రం 5 గంటలవుతుంది సమయం. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది పూజిత. రోడ్డుకు ఒక పక్కగా నడుస్తూ మనోజ్‌కి ఫోన్ చేసింది. అతను హలో అనగానే తమ ఇంటికి దగ్గరలో రైవన్ కాలువకి అంచున ఉన్న మున్సిపల్ పార్కుకి వెంటనే రమ్మని చెప్పిందామె. మరీ మున్సిపల్ పార్కుకా? ఇంకొంచెం మంచి పార్కుకి వెళ్దాం అని గునుస్తూ అన్నాడు మనోజ్. వస్తే రా, రానంటే చెప్పు. నేను ఇంటికెళ్ళిపోతాను అందామె నిర్లక్ష్యంగా. నీ టైం అలా ఉంది. హ్మ్. వస్తాలే అన్నాడతను. సరే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది పూజిత. నిదానంగా నడుస్తూ పార్కుకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ మనోజ్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ ఏంటి? ఎప్పుడు రమ్మంటానా అని మా ఇంటి చుట్టూ కాపలా తిరుగుతున్నావా? ఇలా చెప్పానో లేదో అలా వచ్చేశావు అందామె. ఆమె కనిపెట్టేసిందని అర్థమై ముసిముసిగా నవ్వుతూ నువ్వేగా వెంటనే రమ్మని చెప్పావు అంటూ పార్కులోకి నడిచాడు మనోజ్. పూజిత కూడా అతని వెనక నడిచింది. ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఎలా మొదలుపెట్టాలా అనుకుంటూ పూజిత. ఏం మాట్లాడుతుందా అని మనోజ్. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. చూసి చూసి చివరికి మనోజే పూజిత వైపు తిరిగి మాట్లాడాలి అని నన్ను రమ్మని పిలిచి సైలెంట్‌గా ఉంటే ఎలా? ఏం నిర్ణయించుకున్నావు? చెప్పు అన్నాడు. అప్పటి వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన పూజిత, మనోజ్ నీకు చాలా విషయాలు చెప్పాలి. అవి నీ దృష్టిలో, నా దృష్టిలో అవరోధాలు కాకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళకి మాత్రం తప్పకుండా అడ్డంకులే అని ఆగిందామె. ఏంటా అడ్డంకులు? అని నొసలు ముడిచి ప్రశ్నార్థకంగా చూశాడు మనోజ్. మా అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్. ఆ రోజుల్లో వాళ్ళ ప్రేమ పెళ్ళికి రెండు వైపుల పెద్దవాళ్ళు ఒప్పుకోలేదంట. అందుకని వాళ్ళిద్దరూ ఇల్లో నుంచి వచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. దాంతో అటువైపు ఇటువైపు పెద్దలు, బంధువులు అమ్మానాన్నల్ని వదిలేశారు. మా పెద్దమ్మ ఒక్కతి మాత్రమే అప్పుడప్పుడు మా ఇంటికొచ్చి మంచి చెడు చూస్తుండేదంట. పెద్దమ్మ అంటే మా అమ్మకి సొంత అక్కయ్య. భవాని పెద్దమ్మ. సుధీర్ వాళ్ళ అమ్మగారు అని ఆపింది పూజిత. అలాగా అన్నట్టు తల ఊపాడు మనోజ్. అతని మొఖంలోని ప్రశ్నార్థకం మాత్రం ఇంకా పోలేదు. పూజిత తనకి ఫోన్ చేసి పిలిచిందంటే తన ప్రేమని ఒప్పుకుందని, తనతో పెళ్ళికి సరే అంటుందని, దాని గురించి మాట్లాడ్డానికి రమ్మందని ఇలా ఏవేవో ఊహించుకొని వచ్చాడు మనోజ్. కానీ
ఆమె తమ ప్రేమ గురించి కాకుండా, తన తల్లిదండ్రుల ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతుంటే, ఏం అర్థం కాక ఆమె వంకే చూస్తూ శ్రద్ధగా వింటున్నాడతను. ఎవరి సహాయం లేక నాన్నకి మంచి ఉద్యోగం రాక, అమ్మ-నాన్నలు చాలా ఇబ్బందులు పడ్డారంట. నేను పుట్టాక ఆటోమేటిక్‌గానే ఆ ఇబ్బందులన్నీ ఇంకొంచెం పెరిగాయి. వచ్చిన సంపదని ఇబ్బందులకి తగ్గట్టు ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ ఆర్భాటాలకు పోయేది అమ్మ. ఆవిడకి నచ్చచెప్పాలని చాలా సార్లు చూశారు నాన్న. అలాంటప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేది. ఇప్పుడు తలుచుకుంటే ఏదోగా ఉంటుంది గానీ, ఆ టైంలో నేను అమ్మ పక్షమే. ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు కదా నాన్నా అని నాన్నతో చెప్పేదాన్ని. అంటుంటే పూజిత గొంతు రుద్ధమయ్యింది. నమ్మశక్యం కాని కొత్త విషయాల్ని వింటున్నట్టుగా కళ్ళు విప్పర్చి చూశాడు మనోజ్. ఆ రోజులు ఇప్పటికి నన్ను వెంటాడుతూనే ఉంటాయి మనోజ్. అమ్మ-నాన్నలకి పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. వాళ్ళు గొడవ పడని రోజే ఉండేది కాదు. చివరికి ప్రతి గొడవలోనూ అమ్మే గెలిచేది. అటు పుట్టింటికి వెళ్ళలేను. ఇటు నాకు నచ్చినట్టు బతకలేను. నేను చస్తాను అని బెదిరించేది అమ్మ. అది గొడవకి ముగింపు. అమ్మ అలా అనగానే నాన్న గొడవ పడటం ఆపేసి అమ్మని బతిమాలేవారు, బుజ్జగించేవారు. కానీ అలా బెదిరించి బెదిరించి అమ్మ నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. మా మనశ్శాంతిని చంపి వెళ్ళిపోయింది అని చెప్తుంటే పూజిత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా పూజిత గొంతులో వచ్చిన మార్పుకి ఆమె బాధపడుతుందని అర్థమై ఆమెని ఎలా ఓదార్చాలో తెలియక ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. సున్నితంగా అతని చెయ్యి విడిపించుకుని దూరం జరుగుతుంటే, పూజిత, ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడటం ఎందుకు? ఊరుకో అని ప్రేమగా అన్నాడతను. ఆమె తల ఊపి, ఇది ఎప్పుడో జరిగిపోయిందే మనోజ్. కానీ ప్రతిరోజూ మమ్మల్ని వెంటాడేది. బలవన్మరంతో పడ్డ అమ్మ బాధ ఆ కొన్ని క్షణాలే. కానీ ఆవిడ మాకు జీవితాంతపు నరకాన్ని మిగిలించి తన చావుకి తన చావుకి నాన్నే కారణమని చనిపోతూ చనిపోతూ మా పెద్దమ్మ వాళ్ళకి ఒక ఉత్తరం రాసి మరీ చనిపోయింది అని చెప్తుంటే ఆ ఉత్తరం చుట్టూ జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చి పూజితకి కన్నీళ్లాగలేదు. పూజిత దుఃఖాన్ని చూస్తుంటే మనోజ్‌కి ఏం చెయ్యాలో తోచట్లేదు. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నప్పుడు పూజిత కోపంగా వచ్చి తన పీకని ఎందుకు పట్టుకుందో ఇప్పుడు అర్థమైంది మనోజ్‌కి. అమ్మ రాసిన ఆ ఉత్తరాన్ని పట్టుకొని అందరూ నాన్నని హంతకుడిలా చూశారు. పెద్దమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. నేను నాన్నని వదిలి రానన్నాను. అప్పటి నుండి వాళ్ళు మాకు దూరమైపోయారు అని ఆగి, అందుకే మనోజ్, పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిందామె. అప్పటి వరకు ఓపికగా విన్న మనోజ్ ఆ అసంపూర్తి మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు. వెంటనే అదూర్ధంగా చూస్తూ, అంటే? అంటే మన ప్రేమని రిజెక్ట్ చేస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకోవా? అని కంగారుగా అడిగాడు. అతని ఆతృతకి విస్తుపోతూ, నీకేమన్నా తిక్కా? చెప్పేదాన్ని పూర్తిగా వినకుండా రివర్స్‌లో అర్థం చేసుకుంటావేంటి? అంది పూజిత. ఈసారి రెట్టింపు ఉలిక్కిపడుతూ, అంటే? రివర్స్‌లో అంటే? నేనంటే నీకిష్టమేనా? అని ఈసారి హుషారుగా అడిగాడు మనోజ్. అతని ఆనందాన్ని అబ్బురంగా చూస్తూ, ఏయ్ ఆత్రం! చెప్పేది పూర్తిగా విను అని ముసిముసిగా నవ్వింది పూజిత. అతను నవ్వుతూ పూజితకి దగ్గరగా జరిగి, చెప్పు చెప్పు అని ఉత్సాహంగా అన్నాడు. రేపు నా పుట్టినరోజు అంటూ ఆమె ఇంకా చెప్పబోతుంటే మనోజ్ సంబరంగా, అవునా! అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అన్నాడు. ఇప్పుడు కాదు, రేపొచ్చి చెప్పు అందామె. ఆమె మాటలకి ఉబ్బితబ్బవుతూ, ఎక్కడ? ఎక్కడ కలుద్దాం? అని మళ్ళీ అడిగాడు మనోజ్. మా ఇంట్లో అందామె వెంటనే. అంతే. మనోజ్ షాకవుతూ, మీ ఇంట్లోనా? అన్నాడు. అవును. చెప్పానుగా! పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నువ్వే నన్ను ఇష్టపడ్డావు కాబట్టి, మన ఇద్దరి ఇళ్లల్లోనూ నీ ప్రేమ విషయాన్ని చెప్పి నువ్వే వాళ్ళని ఒప్పించాలి అని సూటిగా చెప్పింది పూజిత.
వామ్మో! రాక్షసి! నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను. ఇంత రాక్షసివా? అని ఆమె వంక కచ్చగా చూస్తూ, మా ఇంట్లో విషయమంటే ఎలాగో అలా నేను మేనేజ్ చేసుకుంటాను. కానీ మీ నాన్నని నేనే ఒప్పించాలంటే ఎలా? ఇది మరీ అన్యాయం అని ఉక్రోషంగా అన్నాడతను. పెళ్ళికొడుకువై ఉండి ఆత్రిజని పెళ్లి చేసుకోబోతూ, నీ పెళ్లి చూడ్డానికొచ్చిన అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టేసుకోవడం అన్యాయం కాదేంటి? అని పూజిత కూడా రోషంగా బదులిచ్చింది. ఆ సంఘటన గుర్తొచ్చి ఒకలాంటి మైమరుపుతో, తన్మయత్వంగా కళ్ళు మూసుకున్నాడు మనోజ్. క్షణం తర్వాత పూజితని చూస్తూ, అయితే మాత్రం అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా? అని రాజీకొస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు మామూలు వాడివైతే నేనే మా నాన్నకి చెప్పి ఒప్పించేదాన్ని. కానీ నువ్వేమో పెళ్ళికొడుకువి. ఇప్పుడు నేనెళ్ళి మా నాన్న ముందు నిలబడి, నాన్నా నేను ఓ పెళ్ళికొడుకుని ప్రేమించాను అని మా నాన్నతో ఎలా చెప్తాను? అని సిగ్గుగా తలని పక్కకు తిప్పుకుందామె. అవునా? అని పూజిత గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. అంత చెప్పలేని దానివి ఎందుకు ప్రేమించావు? అని నవ్వుతూ అడిగాడు మనోజ్. అతనలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే జవాబు చెప్పలేక సిగ్గుగా తలదించుకుంది పూజిత. వాల్చుకున్న ఆమె తెల్లని కనురెప్పలపై ఉన్న నల్లని పుట్టుమచ్చని ఆసక్తిగా చూశాడు మనోజ్. చూపుడు వేలితో ఆ పుట్టుమచ్చని సున్నితంగా తాకాడతను. నునుపైన ఆమె కనురెప్పకి ఆ పుట్టుమచ్చ అపురూపమైన అందాన్ని అద్దినట్టు అనిపిస్తుంటే పూజిత రూపం ఎప్పటికంటే మనోహరంగా కనిపించింది మనోజ్ కళ్ళకి. చనువుగా ఆమె కనురెప్పల్ని ముద్దాడబోయాడు. అతని చర్యని గ్రహించిన దానిలా చప్పున వెనక్కు జరిగింది పూజిత. సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ, అబ్బా! ఏం మనిషివి బాబూ! ఆతరం పెళ్ళికొడుకులా! చాటు, సమయం, సందర్భం ఏమీ ఉండవా నీకు? అంది. ఈ బ్లాక్ ఐబ్రో కింద బ్లాక్‌గా ఈ మచ్చ ఎంత బాగుందో తెలుసా? అని ఇంకా ఆ పుట్టుమచ్చనే చూస్తూ అన్నాడు మనోజ్. అది నాకు కనిపించదుగా? అందామె. నేను ఆత్రం పెళ్ళికొడుకునే కాదు, మంచి ఫోటోగ్రాఫర్‌ని కూడా. రేపు నా లైన్స్ కెమెరాతో ఈ పుట్టుమచ్చలని ఫోటో తీసి చూపిస్తాను. సరేనా? అన్నాడతను. మచ్చల్ని ఫోటో తీయడం గురించి తర్వాత చూద్దువు. ముందు రేపొచ్చి మా నాన్నతో మాట్లాడు. నా పుట్టినరోజు కాబట్టి మన విషయం చెప్పినా నాన్న కొంచెం కూల్‌గానే తీసుకుంటారు అనుకుంటున్నాను అంది పూజిత. ఓహో! ఓకే. డన్. రేపు మీ ఇంటికి వస్తా. మీ డ్యాడీని మన పెళ్ళికి ఒప్పిస్తా అని వీరుడిలా ధీమాగా చెప్పాడు మనోజ్. మా డ్యాడీ సంగతి ఓకే. మరి మీ బామ్మ? బామ్మకి ఎలా చెప్తావు? ఆవిడసలే కర్పూరకళాదేవి. నీ ప్రతాపనంతా కర్పూరంలా కరిగించేస్తుందామె అంటూ నవ్వింది పూజిత. కర్పూరంలా బుస్సుమని మండే మా కర్పూరకళాదేవిని నీళ్ళల్లో తుస్సుమని ఎలా ముంచాలో నాకు తెలుసు. అయినా నీకవన్నీ ఎందుకు? ఫస్ట్ మీ ఇంటి నుంచి వద్దాం. బామ్మ లాస్ట్ టార్గెట్. ముందే దాన్ని ఇన్వాల్వ్ చేస్తే దాని కేకతో అది అందర్నీ టార్గెట్ చేస్తుంది. ఆ తిట్లు భరించలేక ఎందుకొచ్చిన ప్రేమరా అని అందరూ నన్ను అంటారు. అప్పుడు నా ప్లాన్ రివర్స్ అవుతుంది. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ముసల్దాన్ని ముందే మన విషయం అస్సలు తెలియనకూడదు అని ముఖంలో రకరకాల భావ విన్యాసాల్ని చూపిస్తూ అన్నాడు మనోజ్. అతన్నే చూస్తూ నవ్వుతూ తల ఊపింది పూజిత. మరి ఆల్ ద బెస్ట్ చెప్పు అని బుగ్గ మీద ముద్దు పెట్టమన్నట్టు వేలుతూ చూపించాడతను. అతని చెంప మీద అరచేతిలో చిన్నగా కొట్టి, ఒకేసారి కంగ్రాట్స్ చెప్పుకుందాంలే అని నవ్వుతూ బెంచ్ మీద నుండి లేచింది పూజిత.